సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మహిళలకు ఉపాధి పనులు పెరిగాయని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరలతో మహిళలకు చేతి నిండా ఉపాధి లభిస్తుందని, గడువులోగా మొదటి చీరలను అందించాలని, రెండవ చీరలను అందించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే బతుకమ్మ చీరల బకాయిలను దాదాపు 280 కోట్లు చెల్లించామని, 50 కోట్ల నిధులతో యార్న్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను మంగళవారం రోజున జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా పరిశీలించారు. చీరల ఉత్పత్తి వల్ల మహిళలకు చేతి నిండా పని కల్పిస్తున్నామని, సిరిసిల్ల గణేష్ నగర్లో ఉన్న మామిడాల నారాయణ, కొండా సుభేష్ చెందిన మరమగ్గాల యూనిట్లను శాసనసభ్యుడితో పాటు చేనేత జౌలి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులతో కలిసి పరిశీలించారు. వేముల శ్రీనివాస్, మేరుగు శ్రీనివాస్ తదితర కార్మికులు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు. ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని, వారానికి ఎంత ఆదాయం వస్తున్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. తమకు ప్రతి వారం 4,000 నుండి 5,000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, చీరల ఉత్పత్తి ఆర్డర్లు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల వారికి మంచి ఉపాధి లభిస్తుందని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని సందర్భంగా వారు తెలిపారు. కాబట్టి మన సిరిసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని, ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న శైలజ రామయ్యకు ప్రత్యేకమైన చొరవ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్ కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతి నిండా పని కల్పించాలనే ఒక లక్ష్యంలో భాగంగా సిరిసిల్ల జిల్లా సంబంధించిన కలెక్టర్ గారి ప్రతిపాదనలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఆసాములు, యాజమాన్యుల యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్లూమ్ కార్మికులు కూడా పని కల్పించే విధంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం, ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో, ఇప్పుడే కార్మికులు మాటలు విన్నాం, గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నామనేటువంటి ఓ ఆనందంతో మాకు 8 మాసాల వరకు పని కల్పించారని చెప్పినటువంటి ఓ సంతోషాన్ని వెలిబుస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి 5,000 రూపాయలు పని దొరుకుతుందని చెప్పని చెప్తున్న సందర్భంలో అంటే పవర్లూమ్ కార్మికులకు పని కల్పించాలనే ఒక చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం. మరి 50 కోట్లతో మీరు నూలు సంబంధించిన యార్న్ డిపోను కూడా మంజూరు చేయడం, అది కూడా మనం పక్కన ఉన్న వేములవాడలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా నూలు ఇప్పించే కార్యక్రమం చేసుకుని ముందుకు పోతాం. ఈ విధంగా కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. అన్ని రకాల సేవ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు సాగుతుంటే ఈ సందర్భంగా తెలియజేస్తాం.